వదిలేదు. మరి అందరం ఇక్కడే ఉండాలి. అందరం ఇక్కడ ఉన్నామంటే ఉన్నాం. ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, మిగతా రోజుల్లో మన కుటుంబాల్లో మన ప్రార్థన, మన వ్యక్తిగత ప్రార్థన, మన కుటుంబాల్లో బైబిల్ చదువుకోవడం, పాటలు పాడుకోవడం, ప్రార్థన చేసుకుంటాము. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, క్రైస్తవులు క్రీస్తుని అంగీకరించిన వారు బంగారు ధరించచ్చా? క్రీస్తుని అంగీకరించిన వారు బంగారు ధరించచ్చా? బంగారు పెట్టుకోవచ్చా? మన భాషలో ఎక్కడ ఎక్కడ అన్నమాట చూద్దాం. చదవండి సార్, అది చూద్దాం. చూడండి, అది కూడా దయచేసి ఈరోజు ఇన్న తర్వాత మీ ముక్కల్లో చెవులు వదిలేసిపోవాలి. మన ముక్కల్లో ఉన్నవి, మన చెవులు ఉన్నాయక ఎన్నా అధ్యాయమా? 2:9. మరియు స్త్రీలను అనుకోబోయో స్వస్థ బుద్ధి కలవారై ఉండి తగు మాత్రం వస్త్రములు చేతనే గాని జడలతోనేను బంగారంతోనేను. మొదటి తిమోతి 2వ అధ్యాయము. చదవండి. మరియు స్త్రీలను అనుకోబోయో స్వస్థ బుద్ధి కలవారై ఉండి తగు మాత్రం వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైను ముత్యములతోనైనను మిగులు వెలుగల వస్త్రములతోనైనను మిగుల వెలగల మీకు కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది. మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. సత్క్రియ అమ్మా జాగ్రత్తగా, అందుకని ఇక్కడే ఉండాలండి. ఏ క్రియల చేత? సత్క్రియ చేత ఏం చేయాలి? అలంకరించుకోవాలి. సత్క్రియల చేత అలంకరించుకోవాలి. మొదటి పేతురు 3:3. పేతురు రాసిన మొదటి పుస్తకం 3వ అధ్యాయం 3వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 3వ అధ్యాయం మొదటి పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. ఉండమ్మా అన్న తీరా. మొదటి పేతురు 3వ అధ్యాయం 3వ వాక్యం. ఏమో మేఘన మరలేదమ్మా, మీకు అదే ప్రాబ్లం పాపం. కూర్చోపోతాను ఆయన ఇంటికి, ఆయన పోతాను వాడు. చూద్దాం. 3వ వచనం. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు పేతురు గారు? అంతరంగంలో అలంకారం. ఇప్పుడు ఒకటి ఆలోచిద్దాం. సంఘాలు ఎన్ని ఉన్నాయి? కొన్ని సంఘాలలో మెట్టెలు ఉండవు, చెవులు పోగులు ఉండవు, ముక్కునత్తు ఉండదు, మెల్లో వాళ్ళ తగినంత బంగారం ఉండదు, ఏముండదు. వాళ్ళు ఏమంటామంటే మేము దేవునికి సమర్పించుకున్నాం, దేవునికి సమర్పించుకున్నాం. మరి అలాగా ఉన్నటువంటి కొన్ని సంఘాలు అలా పెంతుకోసం చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, మరి వీళ్ళు శందివాలు చేస్తారు. కొన్ని సంఘాలు అయినా సంఘాలు అలా చేస్తున్నాయి, కానీ ఆయన ఆ సంఘాలకు ఐక్యతలే. ఎబ్రోన్లో పెట్టరు, పెంతుకోతులు పెట్టరు. పెంతుకోతుకు ఎబ్రోలు సావాసం అవ్వాలి. వాళ్ళు బంగారు పెట్టుకోరు, వీళ్ళు బంగారు పెట్టుకోరు, సావాసం అయితే ఉండదు, ఒక ఐక్యత అయితే ఉండదు. శివంతిరోళ్ళు పెట్టరు, శివంతిరోళ్ళకు ఎబ్రోళ్ళకు సవాసం అయితే ఉండదు, బంగారు అయితే పెట్టరు. బంగారు అలంకరణ వద్దు అంటుంది వాక్యం. మరి చాలిద్దామా లేదంటే ఉపయోగిద్దామా? అక్కడే ఉన్నాడు, అంతరంగ అలంకరణ ఉన్నాడు. మీరు చదివిన అధ్యాయాలనే తిమోతిలోని మళ్ళీ చదవండి. అంతరంగ స్వభావ
అలా ఆ అలంకారం కావాలి. అందుకని మనం ఇప్పుడు మనకి ఈరోజు ఏదో కొత్తగా ఉంది వాక్యము. బంగారు పెట్టుకోవద్దంటాడు, మెటీరియల్ పెట్టుకోవద్దంటాడు, ముక్కునొత్తి పెట్టుకోవద్దంటాడు, గొలుసు పెట్టుకోవద్దంటాడు. కొంతమంది అంటారు గొలుసులు, కాళ్ళల్లో ఉన్న గొలుసులు ఇచ్చేయమంటారు అంటారు. కాదు, గల్లు అని రాకూడదంట. ఒక విశ్వాసాలు గొలుసు పెట్టుకొని గల్లు నడవకూడదంట. మా పాస్టర్ గారు చెబుతారండి, నిజంగా చాలా కండిషన్. మా పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే కాళ్ళ గొలుసు వేసుకొని నడవకూడదు. కాళ్ళ గొలుసు వేసుకొని నడిస్తే గల్లు ఉంటాయి, గల్లు అనే శబ్దము రాకూడదు. ఓకే, మంచిది. రకరకాల ఆలోచనలు ఉన్నాయి, రకరకాల అవగాహనలు ఉన్నాయి, రకరకాల సంఘాలలో మత పిచ్చులు ఉన్నాయి. ఇది ఒక మత పిచ్చా లేదంటే కరెక్ట్ చేద్దామా అమ్మా? కరెక్ట్గా మాట్లాడదామా? ఏం కాదు, పెట్టుకుందామా వద్దా? ఈరోజు ఉంటే క్లోజ్ చేద్దాం, లేదంటే కంటిన్యూ చేద్దామా క్లోజ్ చేద్దామా? మీరు క్లోజ్ చేస్తే అవన్నీ ఇక్కడ చేసిపోవాలి. ప్రవణ, ఓ ప్రవణ, ఏం పలకం ఉండవే? ఏమట్లా నేను ఆ ఎడకులో వినిపిస్తుంది, నీకు వినపలేదా? అవును, అట్టగానే. అందుకని ఇక్కడ ఉండాలని అనేది, ఇక్కడ ఉండాలి అందరం. మనం ఎవరు పిలిస్తే పలకాలి, ఎవరు పిలిస్తే పలికితే వాళ్ళు ఇంటున్నారు అర్థం. నువ్వేం పిలుచుకుంటా ఉండు, మేమేం అట్లా ఉంటాం కదా. మంచిది, సరే మంచిది. ఇప్పుడు ఈనాటి యొక్క వాక్య ఆలోచన, దేవుడిచ్చిన అవగాహన, పౌలు గారు చెప్పే బోధ, పౌలు గారు చెప్పే మాటలు మనం విని ఏం చేద్దాం. కొన్ని సంఘాలు ఏమో ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మేమైతే సమర్పించుకున్నామండి. మరి యవ్వన అమ్మాయిలు కూడా ఏమీ లేవండి. మంచి ఒక యవ్వన బిడ్డ ఉంటుంది, ఆ యవ్వన బిడ్డ కూడా ఏముండవు. ఏమంటే మాకు సమర్పణ, ఇది మేము సమర్పించుకున్నాం. మన ఆలోచన ఎలా ఉందో స్టార్ట్ చేద్దాం. మీ ఆలోచన ఎలా ఉంది? 2 మంది తొందరగా ఓతో ఎస్సాను అంతే. ఏమో ఎస్సాను అమ్మా, అదే అమ్మా ఒక చెప్పండి అమ్మా, చెప్పు. ఓకే, మంచిది. నెక్స్ట్ అమ్మా మీరు మీ ఆలోచన. ఎస్సాను అంతే, పెట్టుకోవచ్చు వద్దా అమ్మా? మీరమ్మా ఎస్ 2 మాటలు ఇబ్బంది మంచిగా. మీరమ్మా ఎవరైనా అవగాహన ఇవ్వాలి, ఎవరైనా చెప్పచ్చు అమ్మా. ఒక కాలికేజీ పెట్టుకుందామా? వద్దన్నాడు. మరి ఈ సంఘాలు ఏం చేద్దాం నన్ను? ఈ పెట్టుకునే సంఘాలు వాళ్ళు ఏం చేద్దాం మనం? తగు మాత్రం పెట్టుకోమని పౌలు గారు అన్నారు, మనం అంటాము. పేతురు గారితో పూర్తి వద్దంటున్నాడు. ఇప్పుడు 3 ఏమన్నాడు పేతురు గారు? ఏమన్నాడు? సాధువైనట్టు ఉన్నవాడు, మృదువైనట్టు ఉన్నవాడు. పేతురు గారి మాట ఏందమ్మా, పౌలు గారి మాట ఏందమ్మా, దేవుని మాట ఏందమ్మా. పేతురు గారు పరిశుద్ధాత్మ శక్తి నుండి రాశాడు. తన భార్య పెట్టుకునలేదు కానీ, తన ఇంటి వాళ్ళు పెట్టుకునలేదు కానీ సాధువైనట్టు, మృదువైనట్టు. అందుకని ఇప్పుడు ఏం చేద్దాం మనము? ప్రభు కోసము త్యాగం చేయాలి. ప్రభు కోసం ఏం చేయాలి మనం? ఇప్పుడు త్యాగం ఏం త్యాగం చేయాలి? తగుమా అసలు వద్దమ్మా. అక్కడ అన్నాడు పౌలు గారు, వద్దు అన్నాడు. ఏమమ్మా నిర్మమ్మా 3 చూడు బండి కలితే మరీ తల కింద కొంచెం పోతులే. చదవండి గట్టిగా. సాధువైనట్టు ఇప్పుడు ఎలా ఉండమంటున్నాడు? సాధువైనట్టు, మృదువైనట్టు. సాధు ఎలా ఉంటాడు? ఆయనకి సమానంగా ఉంటాడు, ఒకటే డ్రెస్ అది. అందుకని మనం కూడా మగవారు కానీ ఆడవారు దయచేసి కోపడాకండి, బాధపడాకండి, భయపడాకండి. మగవారు కానీ ఆడవారు కానీ బంగారు మాత్రము ఏం చేయాలి? పెట్టుకోవద్దు. వాస్తవమైన మాట. ఏ బంగారే లేదన్నా, ముక్కు లేదు. మళ్ళీ ముక్కులే, కాళ్ళలో గొలుసులే, శవంలో కమ్మల్లే ఏముండవు. బాగా ఫ్రీ కదా. ఎంతమంది ఆడబిడ్డలే ఫ్రీ. ఎందుకంటే మేము మా సహవాసం అదండి, మేము దేవునికి సమర్పించుకున్నాము కానీ బంగారు పెట్టుకోవద్దు. అందుకని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ బంగారు అది ఒక వస్తువే కదా, అది ఒక వస్తువు అంతే. దిగంబరికి వచ్చినాము, దిగంబర పోవాలి. అంటే
అది ఏం లేకుండా పోవాలి. ఏమ్మా శరీరం అవమానం. ఇప్పుడు బంగారు లేకపోయినా గుడ్డ లేకపోతే బతకలేం కదా, గుడ్డ లేకపోతే బతకలేం కదా, గుడ్డ లేకపోతే బయటకు పోతామా, బంగారు లేకపోతే బయటకు పోతాం. ఇప్పుడు నా దగ్గర 1 గ్రాముడు బంగారు నేను బయట తినలేదా, నా దగ్గర 1 గ్రాము బంగారం లేదు నేను బయట తినలేదా, ఏమన్నాడమ్మా గుడ్డ లేకపోతే తిరుగుతానా, నా దగ్గర గుడి లేకపోతే ఎట్టుంటే మూలు దాకుంటా, సిగ్గు వచ్చాలి, సిగ్గు అవమానం. బట్టలు అయితే కావాలి, బంగారం అయితే వద్దు వద్దు అమ్మా. రేటు పెరిగింది కాబట్టి మనం కూడా సాగుతాం ఈరోజు నుంచి, అదే కమ్మా. అందుకనే తమ సాధువైనట్టు మృదువైనట్టు ఉంటుంది. వేలుపటి అలంకరణ, వేలుపటి అలంకరణ. అమ్మా నాతో మాట్లాడండి, మీరు మాట్లాడుకుంటే తెగదు. ఏలుపటి అలంకరణ అలంకరణ కాదు. అందుకని చాలామంది త్యాగం చేస్తున్నారు, చాలామంది ఏం చేస్తున్నారు, త్యాగం చేస్తున్నారు, ప్రభు కోసం సమర్పించుకుంటున్నారు. మరి చాలామంది ఏముండవు, చిన్న బిడ్డలు కూడా వయసు వచ్చిన అమ్మాయికి ఏముండవు. ఒకసారి భర్త కోసం ఒక హిందూ భార్య చేసే ఒక పద్ధతి, తాళి లేదు, ఆచరణ భావిస్తారు. సంతకాలు చేసి దండం మార్చుకో చేయగలడం, ఇంటికి పోవడం. ఏమంటారు? బట్టలు కావాలి కదా. ఒకటి ఇప్పుడు బట్టలు లేకపోతే తిరగలేదా, బంగారు లేకపోతే తిరగలం. బంగారు నా దగ్గర 1 గ్రామం లేదు, తిరగలేదా? బట్టలు లేకపోతే తిరుగుతానా? బంగారు లేకపోతే తిరగచ్చమ్మా, బంగారు లేకపోతే తిరగలేవా? తిరగచ్చు. ఇప్పుడు అందుకని ఏం చెప్పాను, నన్ను పోల్చుకుంటే నా దగ్గర 1 గ్రామం బంగారం లేదు, నేను తిరుగుతాను. ఎందుకంటే బట్టలు ఉన్నాయి సార్, చిన్న బట్టలు ఉన్నాయి, సాధు వేరట్టు మృదు వేరట్టు ఉన్నాయి. అందుకని అమ్మా నాతో మాట్లాడితే మీకు తెగుతుంది, మీరు మాట ఏం తెగుతుంది, మీ డౌట్ ఏం చెప్పండి. లేవు, ఉండవు, ఈరోజు నుంచి ఉండవు. లేఖనం చెబుతాను కదా, లేఖనం చెబుతా ఉంది కదా, లేఖనం చెబుతా ఉంది కదా. నిలబడి అలంకరణ మీకు అలంకరణగా ఉండక హృదయంలో అలంకరణ కావాలి. అందుకని దయచేసి మనం కూడా వాక్యాన్ని ఎలా వింటున్నామో, ఈరోజు ఒక సంగీతాలకు వచ్చి మాట్లాడాలనుకోండి, కానీ దేవుని యొక్క కృపను బట్టి బంగారం గురించి మనకు బయటకు వచ్చింది. బంగారం గురించి మాట్లాడినాక దేవుడు ఒక ప్రేరేపణ కలిగిన వల్ల అలా మాట్లాడతాం. అందుకని ఇప్పుడు మన చదివిన అధ్యాయం ఏంటి? పేతురు రాసిన 3వ అధ్యాయము 3వ వచనం ఏమన్నాడంటే, జడలు అల్లుకుంటున్నారు, బంగారు నగలు పెట్టుకుంటున్నారు, వస్త్రములు ధరించుకుంటున్నారు, వెలుపటి అలంకరణ, వెలుపల ఉన్న అలంకరణ. ఇదంతా ఏమలంకరణ? వెలుపటి అలంకరణ. ఇప్పుడు చెవులకు ఇక్కడ బంగారు ఉంది, ఏం కనిపిస్తుంది కదా, కనిపిస్తుందిగా. ఈ బట్ట ఉంది ఒంటి మీద, అది కనిపిస్తుందిగా. అందుకని దయచేసి మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే యేసు క్రీస్తు ప్రభువు గురించి నేర్చుకుంటున్నాం. అందుకని మనము నేర్చుకున్న బోధ, ఈ బంగారు ఎవరైతే ధరిస్తున్నారో, ఈ బంగారు ఎవరైతే ధరించలేదో వారితో మాట్లాడడానికి మనకేం కావాలి? వారితో మాట్లాడడానికి మనకేం కావాలి? ఆగండి, మనము తెలుసుకోవాలి. బంగారు పెట్టుకోవద్దు, ఓకే, ఈ యొక్క అంశంలో మనం మాట్లాడతాం. కానీ బంగారు అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఏంటది? యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినరోజు ఏం తీసుకొచ్చారు? ఎందుకు తెచ్చారు? అది ఒక చెల్లిపోయే రూక. ఏమమ్మా, అది ఒక ఏంటి? చెల్లిపోయే. ఇప్పుడు 5 రూపాయల బిల్ల మారుతా ఉంది, రూపాయి బిల్ల మారుతా ఉంది, 2 రూపాయల. అది ఒక రూక, అదే పెద్ద పాటింపు కాదు. మనం దేవుడు కాదు. ఆ 3వ అధ్యాయం మొదటి చదవండి, మొదటి పేతురు 3 గంట అండి. అందుకని మిమ్మల్ని తికమక చేస్తాను వచ్చావు, కానీ మీరు తికమకలో ఫెయిల్ అవుతున్నారు.
చూడండి, ఇక్కడ ఆదరణ చూడండి. ఎవరితో మాట్లాడడానికి మీకు నేర్పుతున్న వాక్యం అంటున్నా, కానీ మీరు నేర్చుకోలేకపోతున్నాం. నేనేం చెప్పినా తికమక్క చేస్తాం. కొన్ని సందర్భాలు తికమక్క చేసి మీ యొక్క అండర్స్టాండింగ్లో మీరు నిలబడాలి, మీ యొక్క నియమంలో మీరు నిలబడాలి. అవుమా, ఇప్పుడు చెబుతా పెట్టుకోవచ్చు. నేను పెట్టుకోవచ్చు క్వశ్చన్ వేసిన, అందుకని మీరు ఓకే ఓకే పెట్టుకోవచ్చు. ఏదో మనలో కొంచెం అనుమానం సోకింది. ఓయమ్మ ఈరోజు ఇలా చెబుతున్నాడే, చదవండి. మొదటి చదవండి. ఎలాంటి వారు తీసుకోవాలనో ఎలా ఇప్పుడు మళ్ళీ ఒక సంతోషం చెప్తారు. కొంచెం నిరుత్సాహపడతాము, కొంచెం పడతాం. కానీ వాక్యంలో ఉన్న మనం బయట చేయాలి. వాక్యానుసారం మనం బయట చేస్తే అన్నీ తెలుసుకుంటాం. ఎవరికైనా మనం చెప్పగలుగుతాం. అమ్మాయి అది కాదు చూడు అని చెప్తాం. అమ్మాయి అది కాదు వాక్యం ఉంటాం. చదవండి. అటువలే స్త్రీలారా మీరు మీ సొంత భర్తలకు లోబడి, వీళ్ళు లోబడేవారేనా? ఒకటి ఆలోచించండి. కాదు కాబట్టి ఇది చెబుతున్నాడు. దాన్ని మనం క్రాస్ చేయాలి. అవును, అవరికి పోతుందండి. కాదయ్యా, ఇక్కడ రండి, పేతురులు ఇక్కడ రండి. అటువలే స్త్రీలారా మీరు మీ సొంత పురుషులకు లోబడి ఆగండి. లోబడిన వారా లోబడని వారా? వీళ్ళు లోబడినారా లోబడలేదా? లోబడలేదు కాబట్టి జాగ్రత్త. శివ, మీ అమ్మ మీ నాయకు భయపడు. నువ్వు మీ అమ్మకు మీ నాయకు భయపడలేదు కాబట్టి నేను నీకు చెబుతాను. నువ్వు మీ అమ్మకు మీ నాయనకు అనుకూలకుంటే ఏం చెబుతా నీకు? అక్కడ దాన్ని చూడాలి మనం. ఒక వచ్చిన పట్టుకొని దాన్ని ఊగులాడి దాన్ని పట్టుకోకూడదు. ఎప్పటికైనా ఒక అధ్యాయంలో కానీ ఒక అంశం తీసుకుని పైకి పోవాలి. ఎక్కడ మొదటి కాడి పోవాలి. మొదటి కానిటి వచ్చేది నేను మధ్యలో క్రాస్ చేసి మిమ్మల్ని ఎందుకు తికమక చేసే, కొంచెం తికమక చేస్తే వాళ్ళు ఏమన్నా గట్టిగా ఉన్నారా, వాక్యంలో బలపన్నారా, ఏమైనా చెప్పగలరా, ధైర్యంగా మాట్లాడగలరా అనే అంశం మనలో ఉందా లేదా అని క్రాస్ చేసిన. కానీ మనం ఏమనుకుంటామంటే ఒకవేళ ఇన్నా కూడా మళ్ళీ ఏమంటా ఉందంటే మన మైండ్ ఇన్నామే కానీ పెట్టుకోవద్దు అంటున్నాడు. ఇదేందమ్మా ఇది ఏమి చదివినాడమ్మా? బైబిల్ ఏముందా? ఏం మరి భగవద్గీత చదవాలా? మొదటి అధ్యాయంలో మూడు మొదటిగా చదువుతారు. చదవండి. అటువలే స్త్రీలారా జాగ్రత్త. ఎవరైనా పెట్టుకోవచ్చు అమ్మా. ఈ లోకంలో ఉన్నాం మనం ఎవరము? ఈ లోకంలో నరులం. దేవుడిచ్చిన బంగారు ఇది, దేవుడిచ్చిన ఇనుము, దేవుడిచ్చి అల్యూమినియం, దేవుడిచ్చిన స్టీలు, దేవుడిచ్చిన కంచు, దేవుడిచ్చిన ఇనుము, ప్రతిదీ దేవుడిచ్చిన ముడి పదార్థం ఇది. ఆనాటి కాలంలో ఫస్ట్ కాలంలో మొదటి కాలంలో బంగారు రూకలు మారాయి. 2వ శతాబ్దంలో ఎండు రూకలు మారాయి. 3వ శతాబ్దంలో స్టీల్ రూకలు వచ్చాయి. ఇప్పుడు స్టీల్ రూకలు మారుతున్నాయి. బంగారు రూకలు మారాయి. అందుకని బంగారు కానుకిచ్చారు. ఈనాడు కానుక వేయలేములేండి. రూపాయి బిల్ల, 10 రూపాయల బిల్ల, 50 పైసల బిల్ల, 60 పైసల బిల్ల, 2 రూపాయల బిల్ల, 5 రూపాయల బిల్ల వేస్తున్నాము. కానీ బంగారు రూకలు లేవు కాబట్టి వేయలేము. అది ఒక అవసర డబ్బు. అది ఆ బంగారులో కానుక రూపం. అది కూడా ఒక రూపం, అది కూడా ఒక బిల్ల. ఆ బిల్లను కూడా కానుకిచ్చారు. ఎవరు ఆ బిల్లను ఎందుకు కానుకిచ్చారు? యేసుక్రీస్తు పౌరుల కంటే వాళ్ళు ఐగుప్తు దేశం పోవాలి, ఐగుప్తు దేశంలో తిండి తింటారు కావాలి, అందుకని కానుకలు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు కానుకలు? మత్తయి 2:20 అన్నమాట. చదవండి గట్టిగా. మత్తయి 2:20. ఎక్కడో మనం అప్పుడు కూలి కావద్దు, భయపడకూడదు, బెదరకూడదు, వాక్యంలో నిలబడాలి. మత్తయి 2:20 గట్టిగా చదవండి. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశము వెళ్ళుము. శిశువు ప్రాణము తీయుచుండిన వారు అమ్మా 2:18 మత్తయి 2:18 వారు ఆ నక్షత్రం చూచి వారు జాగ్రత్త. అనుకున్న వాళ్ళు ఇక్కడే ఉండండి, అందరూ ఇక్కడే ఉండండి. ఇక్కడ ఉండండి వినండి అని అర్థం. బాడీ ఇక్కడే ఉంటుంది కానీ మైండ్ బీగమేసామా లేదా, బగిరీలు కుడున్నా లేదా, కోళ్ళు పోయినా కుక్కలు పోయినా ఆయన ఇంటికి వచ్చాడా, ఇలా మన ఆలోచన జరుగుతూ ఉంటుంది. నీకు జరుగుతుంది, నాకు. కానీ కొన్ని విధాలు అప్పుడు జరుగుతాయి. కానీ ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన మనము అక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడే వ్యక్తి? అమ్మా మాట్లాడే వ్యక్తి ఎవరు?
మత్తయి మాట్లాడి చెప్పాలి. మాట్లాడి మత్తయి మాట్లాడుతూ బంగారు వేసుకోవద్దని కాదు, గజ్జలు పెట్టుకోవద్దని కాదు, తాలిబొట్టు కట్టుకోవద్దు కాదు, ఓకే చేసుకోవచ్చు. అవి పైలంకన దేవుడికి ఇష్టం లేదు. పైలంకన మన కోసం ఇదంతే. దేవునికి నువ్వు హృదయం ఇచ్చావని నువ్వు అనుకుంటే హృదయం ఇవ్వకుండా బంగారు మారైతే కరెక్ట్ కాదు. హృదయం ఇవ్వాలి. కానీ నీ బంగారు పెట్టుకుంటావో, ఎండి పెట్టుకుంటావో, ఎనిమిది పెట్టుకుంటావో, ఇతర పెట్టుకుంటావో, రాయి పెట్టుకుంటావు. చూద్దాం 2:10 మత్తయి. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై సంతోషపడి ఇంటిలోనికి వచ్చి లోపలికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి ఏం చేశారు? ఇప్పుడు పెట్టెలు ఇప్పి బంగారమును సాంబ్రాణిని గోలమును కానుకిచ్చారు. ఆగండి, అక్కడే ఉండండి. ఏమిచ్చారు వీళ్ళు? ఈ మూడింటి ఏ నిలువ? బంగారం ఎందుకు కానుక ఇవ్వాలి? ఆనాటి కాలంలో బంగారు రూకులు చెల్లేటి, ఆనాటి కాలంలో బంగారు రూకులు చలామణి అవుతున్నాయి కాబట్టి బంగారు రూకులు చేర్పు మార్పు ఇలా కానుకిచ్చారు. వాడద్దా? వాడాలి, వద్దలేదు, వాడాలి. కానీ అందుకని 3వ అధ్యాయం మొదటి చూడండి, పేతురు మొదటి పేతురు 3వ అధ్యాయం. అది ఎప్పుడు కూడా అంటే మోయకూడదు మనం. స్త్రీలారా మీరు మీ సొంత పురుషులకును లోబడి ఉండేది. అందువలన వారిలో ఎవరైనా వాక్యము లేకుండా ఆభరణాలు వద్దు. నీకు వాక్యం కావాలి, ఆభరణాలు కావాలి. వాక్యము కావాలి, ఆభరణాలు కావాలి. వాక్యం లేనటువంటి వారు చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళ వాక్యం లేదు. వాళ్ళు దేనికి లేకయ్యారు? దేని లేక చేస్తున్నారు? బంగారం. ఏంటి? నాకు దేవుడు వద్దండి, నా బంగారే నాకు దేవుడు అండి, నాకు దేవుడు వద్దండి, నా ఎండే నాకు దేవుడు అండి, నాకు దేవుడు వద్దండి, నా బట్టలే నాకు. అటువంటి వారితో మాట్లాడు పేతురు గారు. ఆ సంఘంలో అలా ఉంది. ఆ సంఘంలో సమస్య నుండి మాట్లాడాడు. కేవలం ధృవీకరించట్లేదు. దేవుడిచ్చిన బంగారది, దేవుడిచ్చిన ఇనుమది, దేవుడిచ్చిన ఇత్తడిది, దేవుడిచ్చిన అల్యూమినియం, ప్రతిదీ దేవుడిచ్చిన ముడి పదార్థం. ఎక్కడిచ్చాడు? వెళ్ళి దేవుడు భూమిలో తవ్వి తీసుకోమన్నాడు. ప్రతిదీ నీ పాదాల కింద ఉంచాడు. ఎవరో ఆ సంఘం పెట్టే, ఈ సంఘం పెట్టే, అది కాదు కరెక్ట్. లేఖనం ఏం జరుగుతూ ఉందో లేఖనాన్ని పిండాలి. చదవండి నెక్స్ట్ ఏమన్నా. అందువల్ల వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులు. దేనికి విధేయులు ఉన్నారు? వాక్యానికి అవిధేయులు. వాక్యానికి అవిధేయులు అయితే వారి వాక్యానికి అవిధేయులు వారు దేనికి విధేయులు ఉన్నారంటే బంగారానికి విధేయులు ఉన్నారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వారికి వాక్యం లేదు. ఏముంది? వాళ్ళకు బంగారు ఉంది. జడలు అనుకోడు తప్ప. ఇప్పుడు ఒకటి ఆలోచన చేద్దాం. ఒక అమ్మాయి, ఈ అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి ఉందనుకోండి, లేదా ఏముందనుకో, ఎవరైనా కానీ తలస్నానం చేశారు, జుట్టుని పోసుకొని చర్చికి వచ్చి ఎలా ఉంటుంది? అనుకోవాలి. అది ఒక భయంతో కూడిన భక్తి. అది అనుకువ జడ అనుకున్న తర్వాత ఏ స్త్రీ అయినా కూడా ఒక భయముగా ఇలా ముసుకేసుకుంటారు. భయం అని ఒక అంటే దేవుని మీద భయము, విశ్వాసులకు ఒక భయము, సంఘానికి ఒక ఇరువిచ్చినప్పుడు అనుకోవాలి. జడలు అనుకోవాలి. ఇచ్చారంగా జుట్టు గాలికి ఎగిరితట్టు కాదు. ఎలా అనుకుంటామో అంటే రకరకాలుగా ఆ జుట్టు పెంచుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అందుకని అలా మాట్లాడుతున్నారు పేతురు. వారు ఏం లేదంటే ఇప్పుడు వాక్యం లేదు. చదవండి. వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండా ఏముంది ఇప్పుడు ఇల్లు? వాక్యం లేకుండా ఏముంది ఇల్లు? ఇప్పుడు వీళ్ళు బంగారానికి ఆదివారం వద్దు, నా ఆరం చూసుకుంటా. ఆదివారం మా ఆయన శనివారం సాయంత్రం ఇచ్చాడు మా ఆయన, కానీ ఆదివారం చర్చికి పోతే మా ఆరం చూడాలి. అందుకని ఆదివారం మానేసి ఆరం చూసుకొని, ఆరం పెట్టుకొని, అద్దంలో చూసుకొని, ఇలా చూసుకుంటే అందుకని అలాంటి సందర్భాన్ని బట్టి పేతురు అన్నమాట. వాక్యము లేకుండా బంగారులో దేవునికి ఇష్టడుగా ఉండి తీసుకో, దేవునికి ఇష్టడుగా ఉండి పెట్టుకో. చూద్దాం వాదం. నిర్గమకాండం పాత నిబంధన ఇవ్వండి 25వ అధ్యాయం 16. చాలా ఇక్కడే ఉండండి, దయచేసి అందరూ ఇక్కడే ఉండండి. నిర్గమకాండం 25:16. ఒకరితో గట్టిగా
మీకు వెళ్తారు, లేకపోతే వెనక్కి పోయినప్పుడు కొద్దివ్వండి. ఆ మందసములో ఆ మందసములో నేను నీకిచ్చు ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలను శాసనం ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారుతోను ఏ బంగారు మందసము మేలిమి బంగారుతోను అవా ఆలోచించండి. ఏ బంగారు చేయాలి? మందసం మేలిమి బంగారుతోను కరుణాపీఠములా చేయవలను. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5. 32, 23 నిర్గమాకాండం. అదే తొందరగా మూసేస్తాం. 32 అధ్యాయం 23 వాక్యం. 32, 23. మీరు అట్లు చేయని వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదండి. అందుకు ఏమన్నాడు? ఎవరి యొక్క బంగారం ఉన్నదో వారు దాన్ని ఊడదీసి తేండి అని చాలు అనండి. ఇప్పుడు ఎవరి వద్ద బంగారు ఉంది? ఇశ్రాయేలీల ఆడవారి దగ్గర బంగారం ఉంది లేదా? ఉంది లేదా? లేదు. వాక్యం కానీ అహరోను దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, మోషే ఏమైనా కానీ మాకు ఇప్పుడు ఒక పైన దేవత కానీ ఒక ఏదైనా ప్రతిభ కావాలి, ఒక దూడ కావాలి, ఏది కావాలి. కానీ అప్పుడు అహరోను ఏమంటాడు? మీ చెవుల్లో మీ ముక్కల్లో మీ దగ్గర ఉన్న బంగారం ఆల్రెడీగా ఇశ్రాయేలీలో ఆనాటి కాలంలో స్త్రీల దగ్గర బంగారం ఉంది. దాని మీద ఇంట్రెస్ట్ కాదు, దాన్ని ప్రేమించడం కాదు. దేవుని ప్రేమించాలి. అది ఉన్నా ఓకే, లేకపోతే ఉన్నా కూడా లేనట్టు. బంగారం ఉంది, ఉన్నప్పుడు లేదు. కానీ ఆనాటి కాలంలో అహరోను గారు మాట్లాడిన మాట వినండి. ఏమన్నా చూడండి, చదవండి. ఆ మాట, ఇది మాట చదవండి. అందుకు నేను ఎవరి మీద బంగారం ఉన్నదో వారు దాన్ని ఊడదీసి తేండని చెప్పాను. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ చాలండి. 24, 38, 24 నిర్గమాకాండం 38వ అధ్యాయం 24 వాక్యం అందరూ చదవాలి. 37వ అధ్యాయం 24 వాక్యం. దేనికి? గట్టిగా చదవాలి. పరిశుద్ధ స్థలం విషయమైన పని అంతటిలోను పని కొరకు వేయపరచబడిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలము తులము చొప్పున 100 సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలము చొప్పున 400 మనుగుల 1575 తులములు. ఈ బంగారాన్ని బట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు తీసుకోవద్దా? బంగారం తీసుకుందాం వద్దా? తీసుకోవాలి. ఎవడిచ్చారు? ఇది దేవుడిచ్చాడు. కానీ ఇంకొకటి ఏంటంటే, బంగారు ఉన్నటువంటి వారు బంగారు లేనట్టే ఉండాలి. బంగారు ఉన్నటువంటి వారు బంగారు లేనట్టే. బంగారాన్ని ప్రేమించడం కాదు, కానీ దేవుని ప్రేమించాలి. దేవునికి సమయం ఇవ్వాలి. బంగారుకి సమయం. ఆ సమయాన్ని బట్టి పేతురు అలా చెప్పాడే, కానీ పేతురు కూడా బంగారు లేదు నా దగ్గర, ఏం లేదు. 3 చూడండి. 3:6 అపోస్తల కార్యం 3:6 అపోస్తల కార్యంలో. అందుకే మీకు అన్ని వాక్యాలు చూపిస్తా. 3:6 అంతటా పేతురు ఏమన్నాడు? ఇప్పుడు ఎందుకు ఏడు బంగారంగా? అమ్మా శివనమ్మ రేవనమ్మ, ఈయనకి ఎందుకు బంగారంగా? అంతటా వెండి బంగారు మా దగ్గర లేవు. మా దగ్గర ఏంటి? మాకు ఏం కలిగింది? స్వస్థత ఇచ్చే వరము కలిగింది. అంటే బంగారు ముందు ఉన్నదా? పేదల దగ్గర లేదా? ముందు
కాసులు మారేటి. ఆ బంగారు ఇస్తేనే బస్సు ఎక్కాలి, ఆ బంగారు ఇస్తేనే హోటల్ భోంచేయాలి. అందుకని అది ఒక రూక, అది ఒక రూక. ఆనాటి కాలంలో రూక. అందుకని ఏమన్నాడు వాడు, ఏమడుగుతూ ఉన్నాడు అనుకునేవాడు భిక్షం, భిక్షం అడిగాడు. కానీ భిక్షం అడిగేటప్పుడు వీళ్ళు ఏమన్నారు ఎండి లేదు బంగారు. అంటే భిక్షం ఏమి ఇచ్చేవారు? భిక్షం ఏం వేసేవాడు అంటే బంగారు వేసేవాడు. పేతురు గారు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఏమన్నాడు ఎండి లేదు బంగారు లేదు అయ్యా స్వామి, మన దగ్గర లేదు. అందుకని తీసుకోవడం అంటే తీసుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు పాత నిబంధనలు కానీ ఆది కాండము 24:43 త్వరగా చదవాలి, త్వరగా ముగించేది. ఆది కాండం 24:43 ఆది కాండం 24:43 ఫస్ట్ చదవమా. నేను ఈ నీళ్ళ బావి యొద్ద నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో ఏమమ్మా నేను నీవు దయచేసి ఎవరితో చెప్పున ఆమెయే నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్లవై ఉండును మనవి చేసుకొంటిని. నేను నా హృదయంలో అట్లు అనుకుంటా. అబ్రాహాము గారు పంపిన దాసుడు, అబ్రాహాము గారు పంపిన దాసుడు ఏమనుకుంటున్నాడు అంటే ఈ బావి దగ్గరికి ఏ ఆడబిడ్డ వస్తుందో, ఈ బావి దగ్గరికి ఏ ఆడ ఎవరి అమ్మాయి వస్తుందో ఆ అమ్మాయితో నేనే మాట ఏమంటే అమ్మ కొంచెం నీళ్లు పోయాలి, నాకు పోయాలి, ఒంటరికి పోయాలి అని అడిగినప్పుడు ఏ అమ్మాయి నీళ్లు పోతుందో ఆ అమ్మాయి ముక్కుకు ఏం కంపెనీ పెడతా వాళ్ళు ఎలా అబ్రాంగారు ఎవరికి ఇప్పుడు సాదృశ్యం? అబ్రాహాము గారు అందరికి ఏ సాదృశ్యం ఉన్నప్పుడు తండ్రి, విశ్వాసం అందరికి తండ్రి. అప్పుడు తండ్రి, ఇప్పుడు తండ్రి. మరి అబ్రాహాము గారే బంగారు అర్పించినప్పుడు నువ్వు ఏదో పట్టుకొని నేను ఏదో పట్టుకొని ఇంకొకరు పట్టుకొని ఇంకొకరేమో కాళ్ళలో గచ్చ కలనప్పుడు చవళ్ళుండకూడదు ముక్కలు ఎవరు చెప్పారు? వీళ్ళని రకరకాల పిచ్చి, రకరకాల ఆలోచనలు. అబ్రాహాము గారు ఏమి ఇచ్చారు అక్కడ? ఆ మాటకు రండి, అది ఎక్కడ చదవండి, ఆ ముక్కు కమ్మిగా చదవండి, అంత చదవద్దు, చదవండి. నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతు కడియములు అంటే చేతులకు ఏం పెడుతున్నాడు ఇప్పుడు? అమ్మా గాజులు. ముక్కుకి ఏమిచ్చాడు? ఆ రింగు లాగా, చాలా మంది రింగు లాగా పెట్టుకోండి. ఆ రింగు లాగా ఉన్నటువంటి ఆ ముక్కు నొక్కు కొందరు మొక్కలకు భలే కలగా ఉంటారు, వాస్తవంగా మాట. అంటే ఏం ఆలోచన కాదు కానీ బాగా ముద్దుగా ఉంటాడు. అందుకని దేవుడు ఇచ్చింది. చాలామంది మేము లేదండి, మేము కాదండి. దేవాది దేవుడు విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? అబ్రాహాము. అబ్రాహాము గారు ఇచ్చిన ఆజ్ఞ మేరకు అబ్రాహాము గారు దాసుడు పోయి ఎవరమ్మాయి అయితే ఫస్ట్ బావి దగ్గరకు వస్తుందో, ఏ అమ్మాయి అయితే ఆ ఒంటెలకు నాకు నీళ్ళు ఇస్తుందో ఆ అమ్మాయి నా యజమాని కోడలు, ఆ అమ్మాయి నా యజమాని కోడలు. కాబట్టి ఆ అమ్మాయికి నేనేమి ఇస్తాను? చేతికి కడియాలు, ముక్కుకు పోగు. ఇది బంగారు కాదా? చూద్దాం నెక్స్ట్ రాజుల గ్రంథం 7వ అధ్యాయం, మొదటి రాజులు 7:48. మొదటి రాజులు 7వ అధ్యాయము 48వ వాక్యం. మొదటి రాజులు 7:48. మరియు కట్టేదో మొదటి రాజులు 7:48 వచ్చింది. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన అనగా
బంగారు బలిపీఠమును సమూహపు రొట్టెల నుంచి బంగారపు బల్లలను రొట్టెల నుంచి బల్లను బంగారు బల్లాలను గర్భాలయము ముందర కుడి పార్శ్వమున 5ను ఎడమ పార్శ్వమున 5ను 10 బంగారపు దీపస్తంభములను బంగారు పుష్పములను ప్రమిదలను కాలులను వేలిమి బంగారపు పాత్రలను కత్తెరలను గిన్నెలను ధూప కలశములను అంతర్యంత మందిరమును. చాలండి. హగ్గై 3:8 చూద్దాం. హగ్గై 2:8, హగ్గై 2వ అధ్యాయం 8వ వచనం. మత్తయికి పక్కగా ఉంటారు, మలాకీకి పక్కగా. హగ్గై 2వ అధ్యాయం 8వ వచనం. చూపు భాగం వాడు చదవండి. 2వ అధ్యాయం 8వ వచనం. ఎవరిది? అమ్మా వెనుకున్న వాళ్ళారా ఇక్కడనే ఉన్నారా లేదా? ఉన్నామంటే ఉన్నామన్నా కానీ వాక్యంలో ఉండండి. ఎవరిది ఏంటి? చదమ్మ గట్టిగా. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవాకు. ఎవరిది ఏంటి? బంగారు ఎవరిది? మరి వీళ్ళు ఏమంటున్నారు? లోకాసారం వాళ్ళు కొన్ని సంఘాలు ఏమంటున్నాయి? మెట్ట పెట్టుకోవాకు, బంగారు పెట్టుకోవాకు, ముక్కలు పెట్టుకోవాకు, కాళ్ళలో గొలుసేసి గల్ల రాకు. ఏంటి ఇక్కడ లేఖనం ఉందా? లూకాసు వార్త 15:22 వచ్చాం. లూకాసు వార్త 15:22 వచ్చాం. లూకాసు వార్త కొత్త నిబంధనలో అయితే తండ్రి తన దాసును చూచి ఒకటోది ఏంటి? ప్రశస్త వస్త్రంలో ఒకటి వీడి కట్టి. అసలు ఎవరు ఉంగరం పెట్టాలి? ఎవరు చెప్పారు ఈ మాట? ఉంగరం వద్దా? మరి మీరు ఇవ్వాల్సింది ఎవరు? ఈరోజు ముందు ఏదో రాబరి కొందాం అనుకుంటున్నాను, మళ్ళీ ఏమైందంటే రివర్స్ అయిపోయి అన్ని బిగించుకుంటే వాళ్ళే. కుమారుడు రాగానే తండ్రి ఏం చేశాడు? ఉంగరం పెట్టాడా? ఉంగరం అంటే ఆయన తయారు చేశాడా? ఉంగరం ఉంది కదా ఆల్రెడీగా. కొనకొచ్చినాడో తీసుకొచ్చాడు కరెక్టే, కానీ ఉంగరం అయితే ఉందా లేదా? మొదట 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 2-3 వచ్చాలో కానీ అదే లూకాసు వార్త 15:2-3 వచ్చాను చూడండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఎవరు మాట్లాడి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్పారమ్మా. ఎవరు చెప్పింది మాట తెలుసా? ఒక ఆయనకు 2 కుమారులు. ఈ ఉపమాన కథ పోల్చి చెప్పాడు ఆయన. ఆయనే చెప్పాడు, వద్దంటున్నావా? చెప్పింది ఎవరు? యేసు క్రీస్తు. ఆ చిన్న కుమారుడు రాగానే చేతికి ఉంగరం, కాళ్ళకు చెప్పులు, గడ్డము కట్టికి నీటు, మంచి బట్టలు, మంచి తిండి వచ్చా, బట్టలు వచ్చా, బంగారు వచ్చా, చెప్పులు వచ్చా, అందరితో ఒక సంతోషం వచ్చా. అందరూ సంతోషం వచ్చింది. మరి బంగారు వద్దా అనే వాళ్ళకి మనం ఏం చెప్పాలి? ఇప్పుడు ఎప్పుడు చూపించాము ఈ వాక్యం? ఈ యువతి ఊరికి ఆపంట స్వామి ఏడుంటాయి. చూద్దాం నెక్స్ట్. యాకోబు 2 ప్రకటన 20:15. ఒకరు ప్రకటన తీసుకోండి, ఒకరు యాకోబు తీసుకోండి. ఏలైనగా బంగారు ఉంగరం పెట్టుకొని ఏది ప్రకటన? ఏలైనగా బంగారు ఉంగరం పెట్టుకొని యాకోబు గారు ఎవరి సంబంధికుడైనా యేసు క్రీస్తు ప్రభుల వారి తమ్ముడు చెబుతున్నాడు. కాదు, యాకోబు బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రము ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని ధరించిన వారిని చూసి లోపలికి వచ్చినడలా మీరు సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడితో నీవు అక్కడ నిలువుము. లేక ఇక్కడ ఏమనిపిస్తుందంటే తేడా. ఏం తేడా ఉంది? ఈయనకేమో ఉంగరం ఉంది,
మంచి బట్టలు ఉన్నాయి, నాకేమో ఉంగరం లేదు, నాకేమో మంచి బట్టలు, కానీ నాకున్నవలసిన ప్లేస్లే కాకుండా నేను ఈ ప్లేస్ చేయవచ్చు. ఈ ప్లేస్లో ఉండాల్సిన వాడు ఆ ప్లేస్లో ఉండాలి. ఈ ప్లేస్లో ఉండాల్సిన వాడు అందుకని అన్నాడు, వాడిని చూచి నువ్వు పోయి ఆ లాస్ట్లో కూర్చో, నువ్వు చీర కూర్చో. ఉంగరము పెట్టుకున్నటువంటి వ్యక్తి నుంచి మాట్లాడుతున్నాడు. మంచి వస్త్రాలు కట్టుకున్నటువంటి మనకేమో ఇబ్బంది లేదు, ఉన్న వస్త్రాలు శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం బీదగా ఉన్నాము, ఉన్న వస్త్రాలు చాలు, బాగా బట్టలు తోముకొని బాగా శుభ్రంగా ఉండి ఏదో ఉన్న కాడికి అపర్ణాలు పెట్టుకోవచ్చు. ఎస్తేరు పెట్టుకున్న అపర్ణాలు తెలుసు మీకు? లేవా? ఎస్తేరుకు అపర్ణాలు లేవా? ఏం పెట్టుకోలేవా? మెడలో ఉంది. ఎవరిచ్చారు? ఎస్తేరు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే, ఎస్తేరుకు అపర్ణాలు ఇచ్చినట్టు అంటే ఆ యొక్క రాజు పేరు ఇచ్చాడు. రాజు పేరు రాజు దగ్గర పనివాడిని చెప్పాడు, అమ్మ ఈ అపర్ణాలు ధరించుకో, ఏదు ఈ అపర్ణాలు ధరించుకో. ఆ అపర్ణాలను ధరించుకున్నది కాబట్టి రాజు మెచ్చుకున్నాడు. మరి చాలా మంది ఈ యొక్క ఆలోచనలు ఉంటారు. చూద్దాం నెక్స్ట్ ఏమన్నా ఇంకొక ఆదాయం చూపిస్తాను. ప్రకటన 21:15. ప్రకటన 21:15. ఆ పట్టణమును దాని గుమ్మమును ప్రాకారము కొలుచుటకై నాతో మాట్లాడుట వారి యొద్ద బంగారు ఈ కర్ర ఉంది. ఎవరు మాట్లాడేవాడు? నాతో మాట్లాడేది ఎవరు? యోహాను గారితో మాట్లాడిన ఎవరు? యోహాను గారు అన్నాడు, పద్మాసు దీపంలో బందీలో ఉన్నాడు యోహాను గారు. ఈ యోహాను గారు యేసుక్రీస్తు వారి యొక్క సమీప బంధువు. ఈ యోహాను గారు పద్మాసు దీపంలో బందీగా ఉన్నప్పుడు దేవాదేవుని యొక్క రహస్యాన్ని చూస్తున్నాడు. ఆ పరలోక దర్శనంలో ఉన్నాడు. ఆ పరలోక దర్శనంలో మాట్లాడు కొల్ల కర్ర పట్టుకొని కొల్ల వేస్తున్నాడు. ఏం కర్రది? బంగారు కర్ర. బంగారు కర్ర, బంగారం ఒక వస్తువు. ఇది బంగారం అనుకోండి, ఇది ఒక వస్తువు అంతేదే, పెద్ద ఇదేం కాదు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మాట చాలా మంది ఏదో పట్టుకొని టాకులాడుతున్నారు, ఏదో పట్టుకొని ఎంటాడుతున్నారు, ఏదో దానికే మేము అంకితమైనామండి, మేము దానికి అంకితం. ఏప్రిల్ రండి ఒకసారి, ఏప్రిల్కి 9 రావద్దాం. ఏప్రిల్ రాసిన పుస్తకము పౌలు గారు ఏప్రిల్ సంఘాన్ని రాశారు. అందులో సువర్ణ ధూపాగ్నియు అంతటను బంగారు రేఖలతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికరయు చాలా. అందుకని ఇప్పుడు మనకు ఏమర్థమైందంటే పెట్టుకో కాదలేదు, కానీ బంగారు పెట్టుకున్న తరువాత దేవునికి దూరంగా ఉండకూడదు. దేవునికి దూరంగా ఉండకూడదు, దేవునికి వేరే ఉండకూడదు. అందుకని అక్కడ మాట్లాడాలి. మొదటి పేతురులో 3:1 ఏం చెప్పాడంటే ఈ స్త్రీల గురించి చెబుతున్నాడు. మనం 3:3లో పట్టుకుంటే మన యొక్క ఆలోచన వీక్నెస్ అవుతుంది, మన యొక్క అనుమానము గ్యారెంటీ అవుతుంది. మరి ఏమన్నాడు? తగుమాత్రము జడంతో కానీ బంగారంతో కానీ వస్త్రాలతో కానీ ఉంచుకోవచ్చు, అది తీసుకోవచ్చు. కానీ మిగుల మన అక్కడ ఉంది. మిగులు అంటే ఎంత? మిగులు అంటే ఎంత? తక్కువ. మిగులు అలంకరణ మీకు అలంకరణ కాదు. మిగులు అలంకరణ మీకు అలంకరణ కాదు. ఇప్పుడు ఒక ఆమె ఉంది, పెద్ద పెద్ద ఉన్నారు భూస్వాములు,
1 కేజీ బంగారం వేసుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంత లావు మెడకు వేసుకొని వస్తే ఎలా ఉంటుంది? కానీ 1 తులం వేసుకున్నారు అనుకోండి, అంత ఇది ఉంటుంది. ఒక 5 తులాలు వేసుకొని బాగుంటుంది. కానీ 10 కేజీలు బంగారు మెడలో వేసుకొని 10 కేజీలు బంగారు భూస్వాములు ఉన్నారు, లేదా లేదు. అందుకని ప్రేమలో పేరు అంటే మిగులు అలంకరణ మీకు పౌలు గారు ఉన్నారు. తిమోతి 2:15 అమ్మా, 2:9 మొదటి తిమోతి. మరియు స్త్రీలు ఏం చేయాలి? ఎలా ఉండాలి? అనుకువ అంటే ఉన్నా కూడా లేదంటే స్త్రీలు అనుకోయు స్వస్థత బుద్ధి గల వారై ఉండి తగుమాత్రము బట్టలు గాని జడలు గాని బంగారు గాని ముత్యాలు గాని, బంగారు దొరకడమే కష్టం, మనకు ముత్యాలు అనేది తెద్దాం. మిగుల అంటే వేలాది వేలు లక్షలాది లక్షలు కాకుండా తగు మాత్రం ఉన్న కాటికి సార్. ఇప్పుడు మనకు ఒక ఆదర దొరికింది. మరి ఈ ఆదర బట్టి మనం ఏం చేద్దామంటే దయచేసి చాలా మంది ఈ యొక్క దానికే బానిసే. మంచి బుద్ధి కలిగిన అమ్మాయి, మంచి పుట్టుకలిగిన అమ్మాయి చాలా మంది ఇలా ఉన్నారు. అందుకని ఒకసారి ఒక సవాసంలో ఉన్న భార్య భర్తలకు నూతనంగా వివాహమైంది. నూతనంగా వివాహమైన తర్వాత వాళ్ళు ఏదో ఊటీయో మైసూరో టూర్ పోయారు. ఆ సవాసంలో ఉండే పద్ధతి ఏంటంటే ఏలికి రింగు లేదు, మెడలో గొలుసు లేదు, తాళం లేదు, కాలికి మెట్టెలు లేవు, ఏమీ లేనప్పుడు ఆ అమ్మాయిని ఎలా ఏమనుకోవాలి? ఎవరమ్మాయి? పెళ్ళిగా. కానీ అబ్బాయికి పెళ్ళి అయింది. ఆ సవాసం పిచ్చేది, ఆ పిచ్చేది. ఈ లోకానికి లోబడాలి, ఈ లోక చట్టానికి విధేయత ఇవ్వాలి, ఈ లోకానికి గౌరవించాలి, ఈ లోకానికి మర్యాద ఇవ్వాలి. అటువంటిప్పుడు అమ్మాయి అబ్బాయి చెట్టు కింద వచ్చి ఏదో మాట్లాడుకుంటే 4-3 పోకిరి వాళ్ళు వచ్చారు. 4-3 పోకిరి వచ్చి మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ యవనస్తులకు ఇలాంటి అలవాట్లు ఉంటాయి కాబట్టి, ఇలాంటి పోకిరి శాస్త్రాలు అలవాట్లు ఉన్న వాళ్ళకి పోకిరి అలవాట్లు ఉంటాయి. అందుకని వాళ్ళు అడిగారు, మేము భార్య భర్తలు అన్నారు. మీరు భార్య భర్తలు కావడం గుర్తు ఏముంది? ఏముంది గుర్తు? ఏం లేదా? భార్య భర్తయా? ఏం కావాలిగా? నా భార్య అండి, ఏది మీరు మాట్లాడేది? ఈ లోక చట్ట ప్రకారము, ఈ లోక నియమ ప్రకారము ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మనం క్రైస్తవుడు, నువ్వు క్రీస్తు అంగీకరించడానికి నీకెందుకు ఆధార్ కార్డు? నువ్వు క్రీస్తు అంగీకరించావు కదా, నీకెందుకు బీ కార్డు వద్దు, ఆధార్ కార్డు వద్దు, నీకు ఓటు కూడా వద్దు. నువ్వు క్రీస్తు నా ఓటు ఎవరికి? నా క్రీస్తుకి. నేను ఓటు కూడా వేయండి. నేను ఓటు వేస్తే వాడు సరిగ్గా పరిపాలన చేయడు, నేను ఓటు వేస్తే వాడిని ఎంకరేజ్ చేసేట్టు అవుతుంది, వాళ్ళు అన్ని మనం ఆలోచించారుగా. అందుకని ఆ పోగిరి వాళ్ళు చుట్టుముట్టారు, అడిగారు, నీ భార్యను గుర్తేది, నీ భార్య అయితే కాలి పెట్టేది, నీ భార్య అయితే మెల్ల దారమేది, నీ భార్య అయితే మంగళసూత్రం ఏది, నీ భార్య అయితే ముక్కునెత్తేది, నీ భార్య అయితే ఏం ఆదరణ ఉంది ఉన్నట్టు గుర్తేమి, నీ భార్యని గుర్తేమి? ఏముంది గుర్తు? ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మన ఏం చేయాలి? ఇప్పుడు దేవుని అడగాలి, దేవుని అడగాలి. మరి అబ్రహాం గారు వాళ్ళ కొడుకు ముక్కుగా మిమ్మలేదా? అబ్రహాం అంటే గొప్పడుగా? అబ్రహాం అంటే గొప్పలు ఎవరున్నారు ఇండియాలో? ఏమమ్మా లేరా? ఎవరైతే పెట్టుకోరు వాళ్ళే గొప్పలు. వాళ్ళు అనుకుంటున్నారు నేను పెట్టుకోలేక మేము అబ్రహాం కంటే గొప్ప అనుకుంటారు, మేము మెల్లో బంగారం వేసుకోలేదు కదా మేము అబ్రహాం కంటే గొప్ప అనుకుంటారు, మేము కాలంలో తాళి మెట్టలేవు కదా అబ్రహాం గొప్ప. వాళ్ళను కాదు, అబ్రహాము నీతిమంతులకు తండ్రి. తెలుసు ఈ విషయము? ఎలా తెలుసు? వాక్యానుసారంగా అదే అబ్రహాం గారు తన దాసులకి ఇలా సెలవు ఇచ్చాడు. ఎవరైతే ఆ బావి దగ్గర కూర్చోరుండు, ఎవరైతే ఫస్ట్ కడప తీసుకొని వస్తుందో ఆ అమ్మాయిని ఇంటికోడు, ఆ అమ్మాయి నీళ్లు నీకు చేదు పోస్తుంది, ఆ అమ్మాయి నీళ్లు చేదు పోసేది, ఆ అమ్మాయి చేతి కడియాలి, ఆ అమ్మాయి ముక్కుకు ఒక ఏదైనా పోగువి. మరి ఆ దేశ బంగారు కంటే గొప్ప బంగారు ఉంది. బంగారు తవ్వారమ్మా మానవులు, ఇనుము తవ్వారమ్మా మానవుడు, ఇత్తడి తవ్వారమ్మా మానవుడు. ప్రతిదీ దేవుడు ఇచ్చిన పదార్థం అది. మరి హృదయం లేకుండా
హబక్కూకు 3:8. హబక్కూకు 3:8 చూద్దాం ఒకసారి. పాతదేమన్నా 3:8 యెహోవా నదుల మీద నీకు కోపము కలిగినందున చూడు నేను యెహోవాను ఆనందించుదును. ఎవరెందు ఇప్పుడు ఏం కావాలి? ఒకవేళ నువ్వు అపర్ణాలు ధరించుకున్నావో అపర్ణాలు ధరించుకోలేదో, కానీ మెయిన్ మాట ఏంటంటే నేను యెహోవా యందు ఆనందించున్నాను, నా రక్షణకర్తమైన నా దేవుని యందు సంతోషం. ఇప్పుడు ఎవరికి సమర్పణ చేసుకున్నాం మనం? ఈ లోకంలో కొన్ని మత పిచ్చులు ఎవరు సమర్పణ చేసుకుంటున్నారు? సమర్పణ ఎవరికి? దేవునికా? లేదండి, మేము వైట్ వేస్తాం, మా డ్రెస్ వేరు, మా యొక్క ఫీలింగ్ వేరు, మా యొక్క బ్యాగ్ వేరు, రకరకాల మత పిచ్చి. మొదటి కొరింథీ 3 కొరింథీ రాసినాం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం. సహోదరులారా, ఏం కావాలి ఇప్పుడు? మేము కోసము ఆత్మ సంబంధం నిలబడాలి. నువ్వు పెట్టుకుంటావో లేదో, నువ్వు కట్టుకుంటావో లేదో, నువ్వు తింటావో లేదో, అది కరెక్ట్ కాదు. నీ యొక్క లోకంలో ఉన్నటువంటి శరీరానికి నువ్వు ఏం పెట్టుకుంటావో. మరి ఒక ఆయన కలర్ షర్ట్ వేస్తాడు, ఒక ఆయన వైట్ షర్ట్ వేస్తాడు, ఒక ఆయన కలర్ చీర కట్టాలి, ఒక ఆయన వైట్ చీర కట్టిన ఆమె దేవునికి ఇష్టమైనావా? ఎవరైతే వైట్ వేసే వాళ్ళు దేవునికి ఇష్టమైన వారా? లేదంటే ఎవరైతే కళలు షర్ట్ వేసుకున్నాడు దేవునికి ఇష్టమైనాడు కాదా? మరి ఇప్పుడు కలర్ షర్ట్ వేసుకుంటా నేనే దేవునికి ఇష్టం, మీరు కాదా? మీ ఇద్దరు కలర్ వేసుకోవాలి కదా, మీ ఇద్దరు దేవునికి ఇష్టమైన కాదు కదా? కాదా? మీరు మాట్లాడి జాగ్రత్తగా. ఇప్పుడు నేను వైట్ షర్ట్ వేసుకుంటా, నేనే దేవునికి ఇష్టమైంది. వెలుపటి అలంకారం ఉన్నో, వెలుపటి అలంకారం అది ఒక పిచ్చి, అది ఒక మతం. వైట్ వేసుకుంటేనే వందనాలు, వైట్ వేసుకుంటే ప్రేజ్లాండ్లు, వైట్ వేసుకుంటే గౌటీజులు. అయ్యా నాతో మాట్లాడదు, మీ ఇద్దరు మాట్లాడుకోవాలి, మీ ఇద్దరు మాట్లాడుకుంటే వెళ్ళిపోతారు ఎక్కడ. అందుకని దయచేసి అక్కడ చదవడం ఏం చెప్పారు? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తులకు పసిబిడ్డ వలె మీతో మాట్లాడవలసి వచ్చాడు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున వాళ్ళతో మిమ్మల్ని పెంచింది కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధం ఉండటం వల్ల చాలా ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆ సంఘంలో శరీర సంబంధం ఉన్నారు, ఆత్మసారంగా ఉన్నారా? లేదు. ఆత్మానుసారంగా ఉన్నవాడు ఏ డ్రెస్ వేసుకో ఇబ్బంది లేదు. ఒకటి మనం ఆలోచించాల్సింది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆత్మానుసారంగా ఉన్నవాడు నల్ల చొక్క వేసుకుంటాడో, తెల్ల చొక్క వేసుకుంటాడో, బ్లూ చొక్క వేసుకుంటాడో, సారం చొక్క వేసుకుంటాడు, ఏదైనా వేసుకో, సంబంధం లేదు. కానీ శరీరసారంగా ఉన్నవారు డ్రెస్ బట్టి ఆలోచన. ఈరోజు ఈ డ్రెస్ వేసుకోవాలి, నేను వాక్యం చెప్తున్నాను. ఎక్కడ అంటే మేము ఎక్కడో మీటింగ్ పోయాం, ఆయన మదనపల్లి మా అబ్బాయి కూడా వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము కేవలం ప్రార్థన ఉన్నప్పుడే తెలసపోతుంది. అయ్యా మేము ప్రార్థనలో ఉన్నప్పుడే మన పోతాన్ని విడిచేస్తాం. మీటింగ్ అయిపోయిందిగా గబ్బగా విడిచి మంచి ఏ డ్రెస్ ఏమైనా డ్రెస్ తెలస చేసుకున్నా అయిపోయా. మాసిపల్లి మంచిగా ఎక్కువ మంచిగా ఉన్నా డ్రెస్ కావాలా అంటే అది డెకరేషన్. కేవలము వాక్యం చెప్పే మాత్రం, పాట పాడేటప్పుడు మాత్రం, ప్రార్థన మాత్రం తలసెట్టు. మిగతాప్పుడు ఏదో టీ షర్టు ఏదో డ్రెస్సులు బట్టి కానీ
అంటే డ్రెస్సులు కూడా తగు మాత్రం ఉండాలి, తగు మాత్రం ఉండాలి. మరి ఇప్పుడు నేను ఇదేందో ఆ ప్యాంట్ ఇల్లు అండి లీకింగ్గా, ఆ ప్యాంట్ వేసుకుంటే ఎలా ఉంటుంది? నాకు తగిన డ్రెస్ వేసుకోవాలి. మరి మనందరం జీన్స్ వేసుకున్న చిత్రంలో ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో, ఈ ఏరియాలో ఈ డ్రెస్ వాడక. మన ప్రాంతంలో ఏం డ్రెస్ అంటే అందరూ తగు మాత్రం మంచి చీరలు కట్టుకుంటారు బాగా. మన ఆంధ్రలో చీరతో బాగా ఆడమంచి అలంకారంగా ఉంటుంది. కానీ పెద్ద జీన్స్ ప్యాంట్ వేసుకొని బాగా టిప్ టాప్గా వస్తే ఎలా ఉంటుంది? సంఘం అంతా ఎత్తుగా చూస్తారు. అందుకని సంఘములో స్త్రీ ఎలా ఉండాలంట? ముసుగు ఉండాలి. జీన్స్ ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని ముసుగు ఎలా వేసుకుంటుంది? ప్యాంట్ కూడా లేదు, షర్ట్ ప్యాంట్ వేసుకోవచ్చా? వేసుకోలేదు. అందుకని ఈ లోకంలో ఉన్న వాటిని కొన్ని మనం అనుభవించాలి, తప్పదది. ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి. లోకంలో ఉన్న వారి కంటే అలవాటులో కొన్ని దూరం ఉండాలి, లోకంలో ఉన్న వారికి కొన్ని అనుభవించాలి. అవును. మరి అక్కడేమైంది? ఇప్పుడు చదివిన విషయమ్మా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడకపోతే శరీర సంబంధమైన మనుషులను క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మళ్ళీ మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు అప్పుడే మీకు బలము చాలకపోయినందున పాలతోనే మేము పెంచింది కానీ అన్నముతో మేము తెలియనప్పుడు, వాక్యమే తెలియనప్పుడు, మన పౌలు గారు చెప్పే మాట ఏంటంటే మనకైతే వాక్యమే తెలియనప్పుడు పాలతో అంటే అంత అల్లారి ముద్దుగా పెంచాం. మన పసిబిడ్డకి ఎలా మన పసిబిడ్డ చికెన్ మటలు పెడతామా? 5 నెలల పిల్లలకి, 4 నెలల పిల్లలకి. అందుకు 4 నెలల బిడ్డకి ఎలా పాలు ఇచ్చామో అలా వాక్యంతోనే పెంచారు. కానీ ఎలా ఉన్నారన్నో శరీర సంబంధం ఉన్నారు. మనకు శరీరానికి తేడా, శరీరంగా ఉన్నా కూడా శరీర సంబంధం మనకు దూరం ఉండాలి. శరీరానికి మనకు తేడా ఉంది. చదువు నేర్చుకోవాలి. ఏమన్నా చేశారా? మీరు ఇంకను శరీర సంబంధులై ఉండడం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? మీరు ప్రకృతి సంబంధ మనుషులు. చాలండి. మరి పరిశుద్ధ దేవుని గ్రంథం మనకు సెలవిచ్చిన మాట, మనం కూడా ఇతరులతో మాట్లాడగలిగినటువంటి మాటలు నేర్చుకోవడమే ఈ గ్రంథంలో ఉన్న మాట. ఈ గ్రంథంలో మాటలు ఇతరులతో చెప్పుకోవడమే. మరి చాలామంది ఇలా ఉంటున్నారు. నీకు ఈ దేశంలో ఉండడానికి ఒక హక్కు ఉంది, నీకు ఈ దేశంలో నిలబడడానికి ఒక అవసరం ఉంది. ఈ అవసరత, ఈ హక్కును మనం పోగొట్టుకొని లోకంలో వేరే ఉండాలి. లోకంలో ఎలా వేరే ఉండాలి అంటే నువ్వు బట్టలు ధరిస్తున్నావు, ఇక బంగారు కానీ, వెండి కానీ, ముక్కురుతు కానీ, కాలి గొలుసులు కానీ, చేతి గాజులు కానీ, కాళ్ళ కాటి కూడా ఉంది. లేదా లేదు, కళ్ళ కాటి కూడా ఉంది. కాటికి ఎందుకు వేసుకోవాలి? కళ్ళకు అమ్మా అది ఒక ఆయుర్వేదం, అది ఒక మందు. ఖచ్చితంగా నువ్వు వేసుకోవాలి. కాటి ఎవరైనా వేసుకోవచ్చు. మనం రాత్రి వేసుకున్నాం అనుకోండి, తెల్లరాత్రికి మన లోపల ఉన్నటువంటి ఏదైనా కూడా బయటకు వస్తారు. అందుకని చాలా మంది ముస్లింలు మగవాళ్ళు కాటికేస్తారు, వాళ్ళు రాత్రిపూట వేసుకొని పండుకుంటారు. అందుకని తలకు నూనె అంటుకోవాలి. కళ్ళకు కాటుగా ఉన్నా కూడా పర్వాలేదు, కానీ తగు మాత్రం అలంకారం మనకు అవసరతే. దేవుని ఆరాధించే వాళ్ళు ఆనాడు వాళ్ళు కూడా దేవాదేవునికి బంగారు సమర్పించారు, దేవాదేవుని మాట విన్నారు. అందుకని పౌలు గారు చెప్పిన మాట కానీ, పేతురులో చెప్పిన మాట కానీ, ఎవరైతే లేఖలో మాట చెప్పారో ఇదే పేతురు ఏమన్నాడు? అక్కడేమో ఇలాంటి అలంకరణ వద్దన్నాడు, ఇక్కడేమో బంగారు లేదు నా దగ్గర, వెండి లేదన్నాడు. అందుకని సమయ సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడతారు.
మనొక ఒక పచ్చి త్రాగుబోతులు ఎదురయ్యాడు. పచ్చి త్రాగుబోతులకి ఈ వాక్యం చెప్పి తింటాడా? అందుకని ఏ సమయంలో ఏం చెప్పాలో, ఎక్కడ ఏం మాట చెప్పాలో ఆ మాట చెప్పుకోవాలి. త్రాగుబోతులు వాక్యం చెప్పామనుకోండి, వాడు వీలైతే కొడతాడు కూడా, వాడే చెప్పేది. అట్లా ఉంటారు పరిస్థితి. అందుకని ఆ యొక్క సమయం ఏంటో కనుక్కోవాలి. ఒకరికి చెప్పారంటే చెప్పేది, వినేయాలంటే వినేది కాదు. కానీ అలా చెప్తున్న వాటి వారు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళలో ఐక్యత లేదు. ఐక్యత లేకుండా ఆ సంఘంలో పెట్టరు, ఈ సంఘంలో పెట్టరు, ఈ సంఘంలో పెట్టరు. వాళ్ళ సంఘాలతో మాట్లాడుతున్న మాట చెప్తున్నాడు. ఆ సంఘంతో చెప్పాడు, పౌలు గారు చెప్పారు, పేతురు చెప్పాడు. సంఘంలో స్త్రీ ఎలా ఉండాలో అలా చెప్పాడు. అధికారం అనేది ఉండకూడదు, తగుమాత్రంతో ఉండాలి, భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి, వినయంతో ఉండాలి, విధేయతో ఉండాలని పౌలు గారి యొక్క ఇష్టాన్ని ఆ సంఘంలో ఉన్న వారికి మాత్రమే. సంఘం లేని వారికి ఎవరు చెప్పారు? సంఘం లేని వారికి చెప్పే వాళ్ళు వినరు. సరే, మంచిది. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.